తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ సంక్రాంతి సీజన్లో మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అందరి దృష్టి కేవలం గుంటూరు కారం మరియు హనుమాన్ సినిమాలపైనే పడింది. ఒకటి స్టార్ హీరో సినిమా కావడం, మరొకటి సూపర్ హీరో మూవీ కావడంతో ఈ రెండింటిపై భారీ బజ్ ఏర్పడింది. దీనికి తోడు థియేటర్ల వివాదం కూడా తారాస్థాయిలో నెలకొనడంతో ఈ పోటీలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఆడియన్స్లో ఏర్పడింది. గతంలో తండ్రి కొడుకుల్లా నటించిన మహేష్ బాబు మరియు తేజ సజ్జా మధ్య నెలకొన్న ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపింది. ఫైనల్గా ఆ ఫలితాలు వచ్చేశాయి. బాక్సాఫీస్ వద్ద నెలకొన్న ఈ పోటీలో ఎవరు పైచేయి సాధించారో తేలిపోయింది. 10 రోజుల థియేట్రికల్ రన్ ముగిసిన తరువాత గుంటూరు కారంని డామినేట్ చేసి హనుమాన్ సినిమా విజయకేతనం ఎగరవేసింది. ఒక చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాను వెనక్కు నెట్టేసి విజయవంతంగా దూసుకెళ్తోంది. కనీ విని ఎరుగని స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే గుంటూరు కారం సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడానికి బాక్సాఫీస్ వద్ద నానా తంటాలు పడుతోంది. ఇంతకీ తమ 10 రోజుల థియేట్రికల్ రన్లో ఈ 2 సినిమాలు ఎంత రాబట్టాయో తెలుసుకుందామా? మొదట హనుమాన్ గురించి మాట్లాడుకుంటే ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా మొత్తం 10 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 59 కోట్ల 50 లక్షల షేర్, 98 కోట్ల 20 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇతర భాషలు మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 108 కోట్ల షేర్, 203 కోట్ల గ్రాస్ నమోదైంది. భారీ పోటీలో విడుదలైన తనకు లిమిటెడ్ థియేటర్లే కేటాయించిన ఈ రేంజ్లో హనుమాన్ సినిమా ఊచకోత కోయడం నిజంగా అద్భుతమేనని చెప్పుకోవాలి. మొదట్లో ఈ సినిమాకి ఉన్న బజ్ని చూసి ఇది బాక్సాఫీస్ వద్ద తప్పకుండా మంచి కలెక్షన్లనే నమోదు చేస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ పెద్ద సినిమాలకు మించి ఈ రేంజ్లో వండర్స్ క్రియేట్ చేస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కంటెంట్ బలంగా ఉండడంతో పాటు ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా కుదిరితే చిన్న సినిమాలు కూడా ఊచకోత కోస్తాయని ఈ హనుమాన్ నిరూపించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్తో పాటు ఇతర పరిశ్రమల్లోనూ మంచి ఆదరణ రావడం వల్లే ఈ సినిమా కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది. కేవలం 3 రోజుల్లోనే ఇది 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసిందంటే ఈ సినిమాకు ఏ రేంజ్లో ఆదరణ దక్కుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక లాభాల విషయానికి వస్తే 10 రోజుల్లో వచ్చిన షేర్ నుంచి ఆ 30 కోట్ల బిజినెస్ని తొలగిస్తే 78 కోట్ల లాభాలు వచ్చాయన్నమాట. అంటే పెట్టిన పెట్టుబడికి ఇది 3 లాభాలు తెచ్చిపెట్టింది. కాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి ఇది చేరిపోయింది. ఈ హనుమాన్ దూకుడు చూస్తుంటే ఇది తన టోటల్ రన్ ముగిసేలోపు మరిన్ని వండర్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోందని, 300 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. ఇక గుంటూరు కారం విషయానికి వస్తే మొదట్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలతో పాటు ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం, టికెట్ రేట్లు కూడా గణనీయంగా పెంచడం చూసి ఇది తప్పకుండా రికార్డుల సునామీ సృష్టిస్తుందని, నాన్ రాజమౌళి రేంజ్లో తాండవం చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేశారు. ఆ అంచనాలకి తగినట్టు ఇది తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. కానీ ఆ తర్వాతి రోజు నుంచే తేడా కొట్టేసింది. ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదని, మహేష్ బాబు తప్ప ఈ గుంటూరు కారంలో గొప్పగా చెప్పుకోవడానికి ఇంకేమీ లేదని తొలి రోజు నెగటివ్ టాక్ రావడం వల్ల రెండో రోజు నుంచే ఈ సినిమాకు ఆడియన్స్ కౌంట్ తగ్గిపోయారు. దీని స్థానంలో హనుమాన్ సినిమాకే ప్రియారిటీ ఇచ్చారు. ఈ దెబ్బకు గుంటూరు కారం వసూళ్లు డ్రాస్టిక్గా పడిపోతూ వచ్చాయి. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా మొత్తం 10 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 86 కోట్ల 80 లక్షల షేర్, 133 కోట్ల 20 లక్షల గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 107 కోట్ల 70 లక్షల షేర్, 176 కోట్ల 50 లక్షల గ్రాస్ నమోదైంది. 133 కోట్ల
బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా ఆ మార్క్ని అందుకోవాలంటే 25,30,00,000 షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. చెప్పుకోవడానికి అది చిన్న ఫిగరే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మొత్తాన్ని ఇది తిరిగి రాబడుతుందా లేదా అనేదే సందేహంగా మారింది. థియేటర్ల కౌంట్ తగ్గిపోవడంతో పాటు ప్రేక్షకుల తాకిడి బాగా తగ్గడంతో డీసెంట్ వసూళ్లు కూడా రావడం లేదు. దీంతో ఈ సినిమా కనీసం 15 నుంచి 18 కోట్ల మేర నష్టాలతో చాప చుట్టేయొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ సినిమా నష్టాలతోనే దుకాణం బంద్ చేసుకుంటుందా లేక బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.